సౌష్ఠవం ప్రాముఖ్యత. దేహంలో భాగాల అమరిక సూచించడానికి సౌష్ఠవం అనే పదాన్ని ఉపయోగిస్తారు. దీన్ని సిమ్మెట్రీ అని అంటారు. దేహంలోని అవయవాలు, అంగాలు సమతుల్యంగా అమరి ఉంటే సౌష్ఠవం అని, అసమతుల్యంగా ఉంటే అసౌష్ఠవం, అసిమెట్రీ అని అంటారు. చాలా వరకు స్పంజికలు, నత్తలు అసౌష్ఠవాన్ని అంటే సౌష్ఠవం లేకపోవడాన్ని ప్రదర్శిస్తాయి. జంతువుల శరీర సౌష్ఠవానికి, జీవన విధానానికి పరస్పర సంబంధం ఉంది. అసౌష్ఠవం అసిమెట్రీ. రెండు సమాన అర్ధభాగాలు అంటే యాంటీమియర్లు ఏర్పడకపోతే అంటే జంతు దేహాన్ని ఏ తలం నుంచి ఛేదించినా రెండు సమాన అర్ధభాగాలు ఏర్పడకపోతే అటువంటి దేహ అమరికనే అసౌష్ఠవంగా మనం వర్ణిస్తాము. ఉదాహరణ స్పంజికలు. ప్రౌఢ గాస్ట్రోపోడ్లు అంటే ప్రౌఢ గాస్ట్రోపోడ్లలో అసౌష్ఠవం ఉంటే డింబక దశలో ఇవి సౌష్ఠవితంగా ఉంటాయి. అలాగే జంతువులు సంక్లిష్టమైన జ్ఞాన గమన క్రియలు సరిగ్గా నిర్వర్తించలేవంటే అసౌష్ఠవ జంతువులు. ఈ అసౌష్ఠవాన్ని ప్రదర్శించే జంతువులు సంక్లిష్టమైన జ్ఞాన గమన క్రియలు సరిగా నిర్వర్తించలేవు. సౌష్ఠవం దేహ భాగాలు దేహ అక్షానికి సాపేక్షంగా జ్యామితీయ పద్ధతిలో అమరి ఉండడాన్నే సౌష్ఠవం అని అంటారు. ఒక జంతువు ప్రధాన అక్షం ద్వారా పోయే ఒకటి లేదా ఎక్కువ తలాల నుంచి ఛేదించినప్పుడు రెండు సమాన అర్ధభాగాలు అంటే యాంటీమియర్లు ఏర్పడతాయి. ఇటువంటి జంతువులను సౌష్ఠవయుత జంతువులని అంటారు. జతలుగా లేని అవయవాలు చాలా వరకు ప్రధాన అక్షతలంపైనే ఉంటాయి. వీటిలో రెండు రకాలైన సౌష్ఠవాలు ఉన్నాయి. వ్యాసార్థ సౌష్ఠవము, ద్విపార్శ్వ సౌష్ఠవము. వ్యాసార్థ లేదా వలయం లేదా ఏకాక్షి విషమధ్రువ సౌష్ఠవం అనేది ఒక రకమైన సౌష్ఠవం. జంతువు మధ్య అక్షం అంటే ముఖ ప్రతిముఖ భాగమైన ప్రధాన అక్షం ద్వారా పోయే ఏ తలం నుంచి అయినా ఛేదించినప్పుడు రెండు సమాన అర్ధభాగాలు ఏర్పడితే దాన్ని వ్యాసార్థ సౌష్ఠవం అని అంటాము. అలాగే ఉదాహరణగా దీంట్లో నిడేరియన్లు, టీనోఫోరా జీవుల్లో వ్యాసార్థ సౌష్ఠవం అనేది ఉంటుంది. వ్యాసార్థ సౌష్ఠవం దేంట్లో ఉంటుంది అంటే నిడేరియన్లు, టీనోఫోరా జీవుల్లో వ్యాసార్థ సౌష్ఠవం అనేది ఉంటుంది. వ్యాసార్థ సౌష్ఠవం నేలకు అంటుకొని లేదా నెమ్మదిగా కదిలే జంతువులకు చాలా అనుకూలమైనది. ఇఖైనోడెర్మిట్ లాంటి త్రిస్తరిత జీవులలో వ్యాసార్థ సౌష్ఠవం రూపాంతరం చెంది పంచవికిరణ సౌష్ఠవం పెంటామిరస్ రేడియల్ సిమ్మెట్రీగా మారింది. వ్యాసార్థ సౌష్ఠవానికి ఉదాహరణ నిడేరియన్లు, అలాగే టీనోఫోరా జీవులు. ఇంకా ఇఖైనోడెర్మేటాలలో కూడా త్రిస్తరిత వ్యాసార్థ సౌష్ఠవం అనేది కనపడుతుంది. వ్యాసార్థ సౌష్ఠవం అనేది పంచవికిరణ పద్ధతిలో కనబడుతుంది. అలాగే ఇంకోటి చూసినట్లయితే ద్విపార్శ్వ సౌష్ఠవం అంటే జంతుదేహ మధ్య అక్షం నుండి పోయి అంటే పూర్వపర అక్షం నుంచి ఒకే ఒక తలం అంటే మధ్య సమాహిత తలం నుంచి మనం ఛేదించినప్పుడు మాత్రమే రెండు సమాన అర్ధభాగాలు ఏర్పడితే దాన్ని ద్విపార్శ్వ సౌష్ఠవం అని అంటారు. అలాగే ఇది ప్రధానంగా త్రిస్తరిత జంతువుల్లో ఉంటుంది. మొలస్కా వర్గానికి చెందిన కొన్ని గ్యాస్ట్రోపోడా జీవిత చరిత్రల్లో ద్విపార్శ్వ సౌష్ఠవం అనేది ఏర్పడి చివరికి అవి అసౌష్ఠవంగా మారతాయి. ద్విపార్శ్వ సౌష్ఠవంలో మనకి అసౌష్ఠవంలో ప్రౌఢ గ్యాస్ట్రోపోడాలో అసౌష్ఠవం కనపడితే గ్యాస్ట్రోపోడా జీవిత చరిత్రలో డింబకాలు ద్విపార్శ్వ సౌష్ఠవాన్ని ప్రదర్శిస్తాయన్నమాట. అలాగే అవి పెద్ద అయ్యేసరికి అసౌష్ఠవంగా ఏర్పడతాయి. ఒక జంతువు సౌష్ఠవాన్ని దాని అభివృద్ధి దశల సౌష్ఠవం ఆధారంగా నిర్ణయిస్తారు తప్ప ప్రౌఢజీవిని బట్టి కాదు అని చెప్పి మనకి ఇక్కడ హైలైట్లో ఉంది. ద్విపార్శ్వ సౌష్ఠవ జంతువులు ఆహార సముపార్జనలో, సంగమ జీవిని వెతుక్కోవడంలో, భక్షక జీవుల నుంచి తప్పించుకోవడంలో ఎక్కువ సమర్థవంతంగా ఉంటాయి. ఈ సమర్థత ఆ జీవులలో శీర్షత అంటే తల ఏర్పడడం అనేది సెఫలైజేషన్లో వృద్ధి చెందడం వల్ల ఏర్పడింది. ఈ సెఫలైజేషన్లో మనకి పూర్వాంతంలో నాడీ జ్ఞాన కణాలు కేంద్రీకృతం అవడం వల్ల మనకి ఏంటి అంటే ద్విపార్శ్వ సౌష్ఠవ జంతువులు ఆహార సముపార్జనలోను, సంగమ జీవిని వెతుక్కోవడంలోను, భక్షక జీవుల నుంచి తప్పించుకోవడంలోను ఎక్కువ సమర్థవంతంగా పనిచేస్తాయి. సి యానిమోన్లు, ఏ నిడేరియన్లు ద్విపార్శ్వ వలయ సౌష్ఠవాన్ని ప్రదర్శిస్తాయి. ద్వివలయ సౌష్ఠవాన్ని ప్రదర్శిస్తాయి సి యానిమోన్లు, ఏ నిడేరియన్లు. ఇక్కడ చూసినట్లయితే మనకి సముద్ర నక్షత్రంలో పంచభాగ వ్యాసార్థ సౌష్ఠవం అంటే ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా ఏంటి
విఖేనోడెర్మేటా లాంటి త్రిస్తరిత జీవుల్లో వ్యాసార్థ సౌష్ఠవం రూపాంతరం చెంది పంచవికరణ సౌష్ఠవం పెంటామిరస్ రేడియల్ సిమ్మెట్రీగా మారింది. దానికి ఎగ్జాంపుల్గా సముద్ర నక్షత్రంలో పంచభాగ వ్యాసార్థ సౌష్ఠవం అనేది చూడొచ్చు. అలాగే చేప ద్విపార్శ్వ సౌష్ఠవం, చేపలో ద్విపార్శ్వ సౌష్ఠవం చూడొచ్చు. లలాటిక ఫ్రాంటల్లో కూడా మనం ద్విపార్శ్వ సౌష్ఠవాన్ని చూడొచ్చు. అలాగే శరీర కుహరం నెక్స్ట్ వన్ శరీర కుహరం. శరీర కుహరం అనే పదాన్ని మొదటగా మనకి హెకెల్ ప్రతిపాదించాడు. అలాగే మధ్యస్త్వచంలో ఆవరించబడి శరీర కుహరాన్ని నిజ శరీర కుహరం అని అంటారు. అంటే మధ్యస్త్వచంతో ఆవరించబడి ఉండే శరీర కుహరాన్ని మనం నిజ శరీర కుహరం అని అంటారు. వివరంగా చెప్పాలి అంటే శరీర కుడ్యానికి అంతరంగ అవయవాలకు మధ్య ద్రవంతో నిండి మధ్యత్వచ ఉపకళ చేత ఆవరించబడిన కుహరాన్నే మనం శరీర కుహరం అని అంటాము. అంటే శరీర కుడ్యానికి అంతరంగ అవయవాలకు మధ్య ద్రవంతో నిండి మధ్యస్థ్వచ ఉపకళ చేత ఆవరించబడి ఉంటాయి. అంటే మధ్యస్థల ఉపకళ అంటే ఏంటి అంటే పెరిటోనియము, అలాగే ఆంత్రవేష్టనం. ఇలా ఆంత్రవేష్టనం, పెరిటోనియం వంటి, అలాగే ఇంకోటి ఏంటి ఉపకళ, మధ్యత్వచ ఉపకళని మనం పెరిటోనియము, ఆంత్రవేష్టం అని కూడా అంటాము. ఇలా ఉండి ఆవరించబడి ఉండే కుహరాన్ని మనం శరీర కుహరం అని అంటాము. నిజ శరీర కుహరం గల జంతువులను సీలోమేట్లు, యూసీలోమేట్లు అని అంటాము. అలాగే జీవులలో నిజ శరీర కుహరం ఏర్పడిన తర్వాతనే వాటి దేహ నిర్మాణం అవయవ స్థాయి పరిపూర్ణమైన అవయవ వ్యవస్థ స్థాయికి వృద్ధి చెందింది. శరీర కుహర మధ్యస్థచం నుంచి అత్యంత సమర్థవంతమైన కండర, ప్రసరణ, విసర్జన, ప్రత్యుత్పత్తి మొదలైన వ్యవస్థలు అనేవి ఏర్పడతాయి. శరీర కుహరం మధ్యస్థచం నుంచి మనకు అత్యంత సమర్థవంతమైన అంటే అత్యంత ముఖ్యమైన జీవక్రియలైన ఏమేంటి కండర వ్యవస్థ, ప్రసరణ వ్యవస్థ, విసర్జక వ్యవస్థ, ప్రత్యుత్పత్తి వ్యవస్థలు అనేవి ఏర్పడినాయి. శరీర కుహర రహిత ద్విపార్శ్వ సౌష్ఠవ జీవులకి మనం ఎగ్జాంపుల్గా ప్లాటిహెల్మింథస్ జీవులను చెప్పుకోవచ్చు. ఈ సమూహ జంతువుల్లో శరీర కుహరం ఉండదు కాబట్టి వీటిని శరీర కుహర రహిత జీవులు లేదా ఐఏసిలోమేట్ జీవులని అంటారు. ఉదాహరణ ప్లాటిహెల్మింథస్ అంటే వీటిని నిమ్న స్థాయి బైలటీరియన్స్ అని కూడా అంటాం. ప్లాటిహెల్మింథస్ని నిమ్న స్థాయి బైలటీరియన్స్ అని కూడా అంటాం. వీటి దేహంలో సంయుక్త బీజ కుహరిక అంటే బ్లాస్టోసీల్ అనేది మధ్యస్త్వచం నుంచి ఏర్పడిన మధ్య భ్రూణ కణజాలంతో నిండి ఉంటుంది. ఈ విధంగా ఇవి ఘన శరీర రచనను చూపుతాయి. అంటే వీటిలో శరీర కుహర రహితం అంటే ఏంటంటే మధ్యస్త్వచం నుంచి ఏర్పడిన మధ్య భ్రూణ కణజాలం అనేది వీటి దేహంలో ఏర్పడుతుంది. అలాగే మిథ్యా శరీర కుహర ద్విపార్శ్వ సౌష్ఠవ జీవులు సూడో సీలోమేట్, బైలటీరియన్స్, నెమటోడా, రోటిఫెరా జీవులు. కొన్ని జంతువుల్లో శరీర కుహరాన్ని మధ్యస్త్వచ ఉపకళ ఆవరించి ఉండదు. వీటిని సూడోసిలోమేట్స్ అని అంటారు. అవి హెల్మింథస్ వర్గపు జీవులు అంటే ఆస్క్ హెల్మింథస్ వర్గపు జీవులు. దీంట్లో ఎగ్జాంపుల్గా నెమటోడా, రోటిఫెరా కొన్ని మైనర్ వర్గాలు ఉంటాయి. వీటి పిండాభివృద్ధిలో మధ్య భ్రూణ కణజాలం బహిస్త్వచానికి దగ్గరగా ఉండే సంయుక్త బీజ కుహరికలోనికి ఒక భాగంలో మాత్రమే ఉంటుంది. సంయుక్త బీజ కుహరికలో మిగిలిన భాగం మిథ్యా శరీర కుహరంగా మిగిలిపోతుంది. మిథ్యా శరీర కుహర ద్రవంతో నిండి ఉంటుంది కాబట్టి నాళంలో మరొక నాళం అమరిక మొదటిసారిగా సూడోసిలోమేట్లలో కనిపిస్తుంది. దీనికి ఎగ్జాంపుల్గా నెమటోడా వర్గాన్ని మనం చెప్పుకోవచ్చు. నాళంలో నాళం ఏర్పడిన మొట్టమొదటి జీవులు నెమటోడా వర్గపు జీవులు. నిడేరియన్లో బల్లపరుపు పురుగుల్లో అసంపూర్ణ ఆహార నాళం ఉంటుంది. అది గుడ్డి సంచి నమూనాను ప్రదర్శిస్తుంది. అలాగే ఆహారనాళ కుడ్యం కేవలం అంతస్త్వచ ఉపకళతో మాత్రమే ఏర్పడుతుంది కాబట్టి ఆహార కుడ్యంతో శోషించబడే పోషకాలు వెలుపల గల మిథ్యా శరీర కుహర ద్రవంలోకి సులభంగా వ్యాపనం చెందుతాయి. ఈ క్రియ ప్రసరణ వ్యవస్థ లేని లోటును పూరిస్తుంది. అలాగే మిథ్యా శరీర కుహర జంతువులలో జలస్థితికి అస్థిపంజరంలాగా పనిచేసి కుదుపు నియంత్రణకు తోడ్పడుతుంది. అంతేకాకుండా అంతరాంగ అవయవాల స్వేచ్ఛా కదలికలకు కూడా, పోషకాల ప్రసరణకు, నత్రజని వ్యర్థ పదార్థాల నిల్వకు కూడా ఇది తోడ్పడుతుంది. నిజ శరీర కుహర ద్విపార్శ్వ సౌష్ఠవ
జీవులు. మధ్యస్థ్వచ పొరలతో ఆవరించబడిన శరీర కుహర జీవులను నిజ శరీర కుహర జీవులు లేదా యూసిలోమేట్లు అని అంటారు. దేహకుడ్యపు లోపలి తలాన్ని ఇంకొకటి జీర్ణనాళపు వెలుపలి తలాన్ని ఆవరించి ఉంటాయి. దేహకుడ్య తలాన్ని ఆవరించిన పొరను కుడ్యవేష్టనము లేదా దైహిక వేష్టనము లేదా సొమాటిక్ పెరిటోనియం అని అంటాము. జీర్ణనాళం ఇతర అంతరాంగాలను ఆవరించే మధ్యస్థ్వచ పొరను అంతరాంగ వేష్టనం, వాస్కులర్ పెరిటోనియం అని లేదా స్ప్లాంకినిక్ వేష్టనం అని అంటారు. కుడ్య వేష్టనానికి అంతరాంగ వేష్టనానికి మధ్య ఉండే ఖాళీ ప్రదేశమే నిజ శరీర కుహరము, యూసిలోమ్. అంతరాంగ అవయవాలు ఆంత్రవేష్టనంతో బంధించబడి శరీర కుహరంలో వేలాడుతూ ఉంటాయి. అలాగే అంతరాంగాలను శరీర కుడ్యంతో బంధించి ఉండే ఆంత్రవేష్టనాన్ని ఆంత్రయోజని అని అంటారు.